ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం పగలు తిని పడుకుంటే బరువు పెరుగుతారా? చాలామంది వెయిట్ పెరగటానికి ఒక కారణాన్నిగా దీన్ని చెప్తూ ఉంటారు. మా ఆవిడ రోజు మధ్యాహ్నం పూట 1-2 గంటలు నిద్రపోతుందండి, అందుకని తెగ లావైపోతున్నది, ఎంత చెప్పినా పగలు పడుకోవద్దంటే విందండి అని కొంతమంది మగవారు చెప్తుంటారు. కొంతమంది ఆడవారు వారి మీద చెప్తుంటారు. కొంతమంది ఇంట్లో పెద్దలైతే ఇంట్లో పగలు పడుకోవటం దరిద్రము అని అంటారు. ఇంటికి శని పగలు పడుకోవటం అని అంటుంటారు. ఇది పెద్దలు ఎందుకు అంటారంటే, వెనకటి రోజుల్లో పగలు 12 గంటలు మాత్రమే మనిషి పని చేసుకోవటానికి, దేనైనా సమయాన్ని ఉపయోగించుకోవటానికి అవకాశం ఉండేది. చీకటి పడిన తర్వాత సదుపాయాలు లేనందువల్ల ఏమీ చేయటానికి ఉండదు. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే మాట. వెలుతురున్నగానే ఏ పైనైనా చేసుకోవాలి. మరి పగటిపూట 1-2 గంటలు పడుకున్నాం అనుకోండి, ఉన్న 12 గంటల్లో 2 గంటలు పోతే ఏం చేయాలన్నా 10 గంటలే. అందుకని వాళ్ళని పడుకుంటే మనకి పనులు అవ్వని చెప్తే వినరని మానసికంగా దెబ్బతీయటానికి, అంటే ఆ పని నుంచి మానిపించటానికి దరిద్రమనో శననో ఇంటికి దరిద్రమని ఇట్లా మాటలు వాడేవారు అనమాట. అందుకని ఈ రోజుల్లో ఎవరైనా పెద్దలు అట్లా ఉంటే వాళ్ళు పడుకోరు కాబట్టి పగటిపూట మీరెవరన్నా కోడళ్ళగా పడుకున్నా మిమ్మల్ని కామెంట్ చేస్తూ ఉంటారు. దీని వెనక చెడేమీ లేదు. పగలు తిని పడుకుంటే చాలా మంచిదే. నేను ఈ మాట చెప్పేసరికి మీరందరూ ఏమనుకుంటారంటే, ఈ సత్యనారాయణరాజు అన్నీ మానేమంటాడు, ఇన్నాళ్ళకి అసలు మాకు ఇష్టమైంది ఒక్కటే ఆయన చెప్పలేదు, మాకు అన్నీ కష్టమైన ఇబ్బంది అయినా చెప్పారు, ఈ రోజుకు మాత్రం మాకు చాలా ఇష్టమైన దాన్ని ఆయన చెప్తున్నారని చాలామంది సంతోషిస్తారు. పగటిపూట భోజనం చేశాక 1 గంట, గంటన్నర అట్లా అరగంట అయినా రిలాక్స్ అవ్వటం అనేది, నిద్రపోవటం అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మన శరీరము ఒక రీఛార్జబుల్ బ్యాటరీ. ఉదయం పూట 5 గంటలకు అట్లా లెగుస్తారు ఎక్కువ మంది, 6 గంటలకు. అక్కడి నుంచి మధ్యాహ్నం 2 వరకు ఆగకుండా పని చేసుకోవటం ద్వారా వీరి శరీరంలో శక్తి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. ఈ కండరాలు, నరాలు, ఎముకలు, ఈ భాగాలన్నీ కూడా అలసటకు గురవుతాయి. ఉదయం నుంచి సెల్ ఫోన్ వాడుకుంటే మధ్యాహ్నం అయ్యేసరికి ఒక 2-3 గీతలు తగ్గుతాయి కదండి బ్యాటరీలో. సేమ్ మన బాడీ కూడా అంతేనమాట. అంచేత ఈ అలసిపోయిన శరీరానికి మధ్యాహ్నం 1 గంట, గంటన్నర కానీ ఎంత సమయం అన్నా విశ్రాంతి తీసుకుంటే ఆ గంట సేపట్లో రీఛార్జ్ అవుతాయి ఈ శరీర అవయవాలన్నీ. మీ కళ్ళు కానీ, గొంతు కానీ, చేతులు, కాళ్ళు, కండరాలు ఇవన్నీ కానీ. అక్కడ నుంచి మీరు రాత్రి 10 వరకు కొన్ని బాధ్యతలు ఉంటాయి మీకు. ఆ బాధ్యతలని సమర్థవంతంగా చేయాలి అంటే మీకు మరలా శక్తి కావాలి. అలా పడుకోవటం ద్వారా 10 వరకు మీరు యాక్టివ్గా, నీరసం లేకుండా, ఏలాడిపోకుండా చురుగ్గా పనిచేయగలుగుతారు. ఇలా పగటిపూట పడుకోవటం వల్ల ఒక లాభం ఇది. అలాగే పగటిపూట ఇలా మీరు పడుకోలేదు అనుకుందాం, కంటిన్యూస్గా మార్నింగ్ 6 నుంచి రాత్రి 10 వరకు చేస్తుంటే మీ శరీర అవయవాలన్నీ గంటకి బలహీనమవుతూ వస్తుంటాయి. అంటే వాడుకున్నందుకు ఛార్జింగ్ అయిపోతూ ఉంటుంది కదా, అంచేత శక్తి తగ్గిపోతూ వస్తుంది. ఈవినింగ్ అయ్యేసరికి మీరు నీరసంగా కొంచెం డల్గా ఉంటారు. అక్కడి నుంచి చేసే పనులన్నీ నాకు ఓపిక లేదులే ఇవాళ మానేద్దాం అంటే మానసిక స్థితి ఇట్లా అయిపోతూ ఉంటుంది మీకు. నాకు కొంచెం డల్గా ఉందిలే, నా వల్ల కాదు ఈ పూట, రేపు చూద్దాంలే, ఉదయం పూట ఫ్రెష్గా చేస్తాలే అనే ఫీలింగ్ మీకు రావడానికి ఇది ఒక రీజన్ అవుతుంది పడుకోకపోతే. అంటే చేసిన పని బాగా స్పీడ్గా, యాక్టివ్గా, సమర్థవంతంగా మీరు చేయగలుగుతారు రెస్ట్ తీసుకుని చేస్తే. రెస్ట్ తీసుకోనప్పుడు ఇలాంటి ఫీలింగ్ వస్తుంది. చేసినా కానీ సగం చేసి ఆపటం, సరిగా చేయకపోవటం,
ఏదో మనసు పెట్టి చేయకపోవటం, నీరసంగా ఉన్నందువల్ల అట్లా చేస్తారనమాట. అంచేత పగటిపూట పడుకోవటం అనేది ఒక రకంగా ఇది మంచిది. మరి ఎక్కువ మంది బరువు పెరుగుతామనే విషయానికి అనుమానం పడుతూ ఉంటారు. రాత్రిపూట తిని పడుకుంటే బరువు పెరుగుతారు, బొజ్జ పెరుగుతుంది. పగటిపూట తిని పడుకున్నా బరువు పెరగరు, బొజ్జ పెరగదు. ఈ పడుకోవటానికి రాత్రిపూట పడుకోవడానికి డిఫరెన్స్ ఏమిటి అని మీకు చెప్పాలి. మనం పగటిపూట 1 గంట సేపు పడుకున్నాము అంటే ఆ తర్వాత మళ్ళా లేచిన తర్వాత ఏదో ఒక పని చేస్తూ ఉంటాం. ఆ పనిలో గంటకి 130, 150, 170 ఇట్లా క్యాలరీస్ 200 ఖర్చు అవుతూ ఉంటాయి. 1 గంట పడుకున్నప్పుడు మన శరీరం కొంచెం తక్కువ శక్తిని ఖర్చు చేస్తూ ఉంటుంది. అంటే నిద్రపోయేటప్పుడు 1 గంటకి మన శరీరము 60 క్యాలరీలు మాత్రమే ఖర్చు పెడుతుంది. అంటే కరెక్ట్గా గంట నిద్ర పట్టింది మీకు. మీ శరీరం ఈ గంటలో ఖర్చు చేసిన శక్తి ఎంత అంటే 60 క్యాలరీల శక్తి. అంటే 1 నిమిషానికి 1 క్యాలరీ శక్తి అన్నమాట. అది లెక్క. అదే మెలకువగా ఉండి తిరుగుతూ కూర్చుంటూ వింటూ టీవీ చూస్తూ ఉన్నారనుకోండి, నిమిషానికి 2 క్యాలరీలు, 2.5 క్యాలరీలు, 3 క్యాలరీలు ఖర్చు అవుతాయి. అంటే గంట లెక్క తీసుకుంటే 130, 150, 180, 200 లోపు ఖర్చు అవుతాయి ఇట్లా తేలికపాటి పనులకి. అంటే పడుకుంటే అంత తక్కువ ఖర్చు అవుతాయి. అందుకని పగటిపూట మనం 1 గంటే కాబట్టి 1 గంట కాస్త నిద్రలో తక్కువ శక్తి ఖర్చు అయినా మనము తిన్న ఆహారం ద్వారా వచ్చిన శక్తి ఆ తర్వాత ఏదో ఒక పనిలో ఇన్వాల్వ్ అవుతున్నాం కాబట్టి ఆ పనిలో ఖర్చు అయిపోతుంది. కాబట్టి మనకి బరువు పెరిగే అవకాశం అక్కడ ఉండదు. అదే రాత్రిపూట తిని పడుకున్నారనుకోండి, రాత్రిపూట మనం 1 గంట 2 గంటలు కాదు కదా పడుకునేది, ఏకంగా 5 అవర్స్ నుంచి 7 అవర్స్ 8 అవర్స్ వరకు పడుకుంటూ ఉంటాం. మరి ఇన్ని గంటలంటే గంటకు 60 చొప్పున మీరు 8 గంటలు పడుకున్నా మీకు అయ్యేది సుమారు 480 క్యాలరీలు. 7 గంటలు పడుకున్నా అంతే సుమారుగా. అందుకని 400 క్యాలరీలు. అందుకని ఖర్చు పెట్టేది రాత్రిపూట తక్కువ అవుతుంది. మనం తిని పడుకునేది చూస్తే ఎక్కువ తినేసి పడుకుంటున్నాం. అందుకని 800 సుమారుగా డిన్నర్లో తింటారు. ఖర్చు పెట్టేది రాత్రిపూట నిద్దట్లో 400, మిగిలేది 400 అవుతుంది. ఈ 400 శక్తి కొవ్వుగా మారిపోయి బరువు పెరగటానికో బొజ్జు పెరగటానికో కారణమవుతుంది. అదే పగటిపూట మనం తిన్న ఆహారం ద్వారా 800 వచ్చినప్పటికీ 1 గంట సేపు పడుకున్నందుకు ఒక 60-70 ఖర్చు అయింది అంతే. మరి మిగతాదంతా నిద్ర లేచిన తర్వాత నుంచి సాయంకాలం మళ్ళీ 6-7 గంటల స్నాక్స్ తినే వరకు గంటకు 170-200 ఖర్చు పెట్టిన ఈ 800 శక్తి 700 శక్తిలో అయిపోయే 3-4 గంటలు ఏదైనా పని చేసుకుంటే, అందుకని కొవ్వుగా మారటానికి ఇది మిగలదన్నమాట మీకు. ఇలాంటి వాస్తవాలు తెలియక మనం పగటిపూట పడుకుంటే పెరుగుతాం అనుకోవచ్చు. కానీ ఈ విశ్రాంతి చాలా మంచిది. మీకు పగటిపూట భోజనం చేశాక చాలామంది 1 గంట 2 గంటలు అరిగాక పడుకుంటే మంచిది అంటుంటారు. మీ ఇష్టం, మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పడుకోండి. తినేసి చేయి కడుక్కుని ఇటు కడగటం అటు వాడటం ఏమీ నష్టం లేదు. కాకపోతే పగటిపూట ఆహారం తిన్న తర్వాత ఏదైనా పని చేసుకునేటప్పుడు డైజెషన్ స్పీడ్గా చురుగ్గా జరుగుతూ ఉంటుంది. పడుకున్నప్పుడు కొంచెం స్లోగా ఉంటుంది. అందుకని 2-3 గంటలు పగలు నిద్రపోయారనుకోండి, మీకు ఆహారం అరిగినట్టుగా అనిపించదు, హెవీగా అనిపిస్తుంది. దాని డిఫరెన్స్ ఉంటుంది. కానీ బరువు పెరుగుతారు అనేది మాత్రం కరెక్ట్ కాదన్నమాట. ఇప్పుడు ఎవరికన్నా అవకాశం ఉంది అనుకోండి, మీరు ఎప్పుడైనా రెస్ట్ తీసుకోవచ్చు. అది 2 అయినా 3 అయినా 4 అయినా అట్లా రెస్ట్ తీసుకోవటం దోషమేం కాదు. ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి ఎటు కుదరదు ఆఫీసుల్లో, అక్కడ వదిలేసేయండి. అందుకనే వాళ్ళు భోంచేశాక మీరు ఇంట్లో అవకాశం ఉండి పడుకుంటున్నారు, వాళ్ళ కుర్చీలో కూర్చొని ఒక కునుకేస్తుంటారు. మీరు వద్దన్న ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే బ్యాటరీ డౌన్ అయింది కాబట్టి ఛార్జింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. అదే ఒక కునుకేస్తే అది ఎంత సుఖమో అంటే ఆఫీసులో కుర్చీలో కూర్చొని లేకపోతే స్కూల్లో బల్ల మీద
6 గంటలు రాత్రిపూట మంచిగా ఏసీ వేసుకుని మంచం మీద పరుపు మీద మంచిగా పడుకున్నా మీకు అంత ఆనందం అనిపించదు. బల్ల మీదో ఆఫీసులో కుర్చీలోనో ఎవరో చూడకుండా ఒక 5-10 నిమిషాలు కొనుకేస్తే అప్పుడు పొందినంత ఆనందం ఆ దొంగచాటుగా నిద్రపోవటం అనేది చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ కాసేపు రెస్ట్ అనేది చాలా చాలా లాభాన్ని ఇస్తుందన్నమాట అవకాశం ఉంటే. అందుకని ఇంట్లో పిల్లలు కానీ, స్త్రీలు కానీ, మగవారు కానీ, ఇక గర్భిణీలు, బాలింతలు, లేకపోతే ఎదిగే వయసులో పిల్లలకైతే కంపల్సరీ రెస్ట్ మంచిదన్నమాట వీళ్ళకి అవకాశం ఉంటే. అందుకని ఈ విషయంలో శరీరానికి ఏ విధమైన ఇబ్బంది ఉండదు కాబట్టి బరువు ఉన్నవారు తగ్గాలనుకున్నా వాళ్ళు రెస్ట్ తీసుకోండి. సన్నగా ఉన్నవారు భవిష్యత్తులో ఏమైనా బరువు పెరగకుండా ఉండాలన్నా మీరు ఈ రకంగా రెస్ట్ తీసుకున్న బరువేం పెరగరని తెలుసుకుంటారని ఆశిస్తూ తదుపరి కార్యక్రమంలో మరలా కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.